నమస్తే, వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. జగన్ రెడ్డిది అహంకారం. జగన్ను ఇంటికి పంపడానికి జనం సిద్ధం. ఈ నెలాఖరులోపు వైసీపీ నుంచి వలసలు. ఎరపతినేని వెల్లడి. అంబేద్కర్ భావాజాలాన్ని కాపాడుకుందాం. ఇక 19వ తారీఖు జరిగే మహాయజ్ఞాన్ని విజయవంతం చేద్దాం. మంత్రి మెరుగు నాగార్జున పిలుపు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో వందల కోట్ల రూపాయల దోపిడీ. ప్రభుత్వం దళితులను మోసం చేస్తుంది. ఇక టీడీపీ మాజీ మంత్రి నక్కా విమర్శలు. జనసేన టీడీపీ పొత్తు ప్రకారం ఎన్ని సీట్లు ఎవరికి అనేది నిర్ణయించాలని ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఇక వైసీపీపై ఆంధ్రప్రదేశ్లోని గురిజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. బుధవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో వైసీపీ పాలనలో పోలీసుల వ్యవస్థను నిర్వీర్యం చేశారని చెప్పారు. నెలాఖరులోగా వైసీపీ నుంచి వలసలు ఉంటాయని చెప్పారు. ఇక జనసేన టీడీపీ పొత్తు ప్రకారం ఎన్ని సీట్లు ఎవరికి అనేది నిర్ణయించాలని ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. కొన్ని సీట్ల విషయంలో ఇరు పార్టీ అధినేతలు ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఇక ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓడడం ఖాయమని పేర్కొన్నారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి జగన్ ప్రజలను ఇబ్బంది పెట్టారని విమర్శించారు. ఇక లిక్కర్ వల్ల రాష్ట్రంలో చాలా మంది వ్యాధుల బారిన పడ్డారని ఎరపతినేని శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. ఇక టీడీపీ నేత నారా లోకేష్ పై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. ఇక సీఎం జగన్ పోలవరం పూర్తి చేయలేకపోయారని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ను రాజధాని లేని రాష్ట్రంగా చేశారని చెప్పారు. ఇప్పుడు నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాని పెట్టారు. గతంలో రెవెన్యూ డివిజన్ నరసరావుపేటలో ఉండేది. అదే మేము వచ్చిన తర్వాత దాన్ని గురిజాల రెవెన్యూ డివిజన్గా చేశాం. పల్నాడుకి ఒక చరిత్ర ఉంది, 800 సంవత్సరాల చరిత్ర ఉంది పల్నాడుకి. సో గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా రావాలనేది పల్నాడులో ఉన్న ప్రజల ఆకాంక్ష. సో దాన్ని మేము పార్టీ దృష్టికి తీసుకెళ్ళి మరలా కొత్త జిల్లాల ఏర్పాట్లు గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా రావాలని చెప్పి కూడా కోరుతాం. అది అయ్యేటట్లు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తాం. వైసీపీ నుంచి వలసలు ఏ విధంగా ఉన్నాయో మీరు చూశారు. అక్కడ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు, శ్రీకృష్ణదేవరాయలు గారు వీళ్ళకి సీట్లు ఇవ్వని చెప్పారు. ఇంకా చాలామంది ఉన్నారు. కొద్దిగా ఇంకా టైం ఉంది, నెలాఖరికి. కానీ టచ్లో ఉంటే మా నాయకులకు ఉంటారు. అది మేము ఉన్నారా లేదని నేను చెప్పలేను. అది అందుకనే చాలా రోజుకి చాలా మార్పులు ఉన్నాయి. వైసీపీ కుప్పగూలిపోయే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. నమ్మే పరిస్థితి లేదు. మమ్మల్ని వాడుకొని గొంతు కోసారు ఇతను అనే పరిస్థితి. కనీసం మాట్లాడదామన్నా ఆ తాడేపల్లి కొంపలకు కూడా రానిట్లే పాపం. బయట మాట్లాడుకొని వెళ్తున్నారు వాళ్ళ సామంతులతో. అంతే, ఎంత పెద్దవాళ్ళకైనా నో ఇంటర్వ్యూ. కాబట్టి ఈ నెలాఖరు లోపు ఇంకా వైసీపీ నుంచి వలసలు పూర్తి స్థాయిలో ఉంటాయి. ఆ పార్టీని, ఆ జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి వాళ్ళ నాయకులకే లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అసలే లేదు. పొత్తు ఆల్రెడీ ఎప్పుడూ అయిపోయింది. ఎవరు ఏ సీట్లలో పోటీ చేయాలనేది కూడా ఇద్దరు అధినేతలు వాళ్ళు మాట్లాడుకున్నారు. క్లారిటీ వచ్చింది. అది ఎన్ని సీట్లు, ఏ సీట్లు అనేది ఆ ఇద్దరు నాయకులు కూడా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రెండు పార్టీల నాయకులు కూడా ఒక్క నిమిషం ప్రకటిస్తారు. ఇంకా మీరు అడిగిన దాని గురించి నేను దాని గురించి ఏం మాట్లాడను. అదంతా నా పరిధిలో లేని అంశం. అవన్నీ మా పార్టీ నాయకులు చూసుకుంటారు. నేను అందుకే కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని పార్టీ దృష్టికి తీసుకెళ్ళి కొన్ని చోట్ల ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కారం చేయాలో కూడా పార్టీ ఆలోచించుద్ది. అందుకని మనం పార్టీ అధినేతలు తీసుకునే నిర్ణయాన్ని మనం చెప్పలేం.
నేను వ్యక్తిగతంగా చెప్పేది ఏంటంటే పార్టీలో పనిచేసిన ఎవరికి కూడా తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరగదు అని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఉమ్మడి జిల్లాలో ఎన్ని సీట్లు జనసేన కేటాయించే అవకాశం ఉంది? అది నేను చెప్పలేను అంటున్నాను. అది నా పరిధి కాదు కదా. మా అధినేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ సీట్లు ఎన్ని సీట్లు ఇవ్వాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. నేను జిల్లాలకు సంబంధించి నేను చెప్పలేను, రాష్ట్రానికి సంబంధించి ఏ సీట్లు ఎన్ని సీట్లో నేను చెప్పలేను. అది వాళ్ళిద్దరి మధ్య ఎక్కడెక్కడైతే ఏ సీట్లు ఎవరు గెలవగలుగుతారో వాళ్ళిద్దరు కలిపి తీసుకునే నిర్ణయం. సెలక్షన్స్లో లైట్ చేయడం వల్ల టీడీపీ వైసీపీ వాడుతున్న మైండ్ గేమ్లో ఆల్రెడీ వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వైసీపీలోకి వెళ్ళిపోతున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఎలా? లేట్ ఏమీ లేదు శర్మ గారు. దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ 100 సీట్లకు పైగా తెలుగుదేశంలో క్లారిటీ ఇచ్చారు. సో దీంట్లో అనౌన్స్మెంట్ ఒకటే, అది ఎప్పుడు చేస్తారు సంక్రాంతి తర్వాత అన్నారు, నెలాఖరులో చేస్తారేమో. సో క్లారిటీని అయితే వంటవాళ్ళలో మాట్లాడి ఇచ్చారు క్లారిటీ. సో దాంట్లో అనౌన్స్మెంట్లో ఏదైనా 4 రోజులు అటు ఇటు జరుగుద్ది కానీ, సో ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు. 2 పార్టీల్లో క్లారిటీ ఉంది, సీట్ల మీద క్లారిటీ ఉంది, అది ఇబ్బంది ఏం లేదు. టీడీపీ లాస్ట్ టైం అంత తక్కువ సీట్లు రావడానికి కారణం ఏంటి అనేది, పార్టీ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా బాగా అభివృద్ధి చేశాం. రాజకీయాల్లో ఒకసారి ఎదుటివాడు చేసే దుష్ప్రచారాన్ని కూడా మనం సమర్థవంతంగా తిప్పికొట్టాలి. అభివృద్ధి చేయడంతో పాటు ఎదుటివాడు చేసే దుష్ప్రచారం ఒకటి, మనం కూడా చేసిన అభివృద్ధిని విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఒకసారి మనం ఎంత తీసుకెళ్ళినా ప్రజలు ఎందుకో ఒక ఛాన్స్ అన్నారు కదా చూద్దాం అనే నిర్ణయానికి మొన్న వచ్చినట్టున్నారు. ఆ ఒక్క ఛాన్సే ఇప్పుడు రివర్స్ అయింది, అందరూ కూడా తెలుసుకున్నారు. మొన్న ఏ వర్గాలు పార్టీకి దూరం అయినాయి, ఏ వర్గాలు ఓట్ బ్యాంక్ పరంగా మనం ఇంకా స్ట్రెంథెన్ చేసుకోవాలనేది ఆల్రెడీ ఒక డిస్కషన్ కూడా పార్టీలో జరిగింది. సో తప్పకుండా దూరమైన వర్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి 83 నుంచి వెన్నెముకగా ఉన్న వర్గాలన్నీ కూడా మరలా తెలుగుదేశం పార్టీ వైపు వచ్చారు, ఇంకా వస్తున్నారు. వాళ్ళకి 151 వచ్చినాయి, మాకు 155 సీట్లు వస్తాయి 2 పార్టీలు. దట్ ఈజ్ నో డౌట్. ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. ఈ నెల 19వ తేదీన విగ్రహ ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇక తుమ్మలపల్లి క్షత్రయ్య వారి కళాక్షేత్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మయన్మార్ నుంచి వచ్చినటువంటి బౌద్ధ భిక్షువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇక సమాజంలో ఉన్నటువంటి అసమానతలను తొలగించేందుకు కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఆయన భావాజాలని భుజాన వేసుకుని పాలన చేస్తున్నటువంటి ఒకే ఒక్కడు సీఎం జగన్ అని మంత్రి కొనియాడారు. ఇక అంబేద్కర్ ఆలోచనలతో పాలన చేస్తూ చరిత్ర పుటల్లో సీఎం జగన్ తన పేరును లిఖించుకున్నారని పేర్కొన్నారు. ఇక సీఎం జగన్ భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. వీళ్ళంతా ఎదురు చూశాం. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఎవరు మరలా అంబేద్కర్ గారిని భుజాన వేసుకోగలుగుతారని ఎదురు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక మనసున్నటువంటి వ్యక్తి, అంబేద్కర్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి, అంబేద్కర్ గారి ఆలోచన విధానం పుణికిపుచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి రూపేణా ఆంధ్రప్రదేశ్లో మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం, వారు తీసుకున్న గొప్ప నిర్ణయం, సాహసోపేత నిర్ణయం, అంబేద్కర్ గారి భావజాలం విరాజిల్లే విధంగా ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి దానికి భాగంగా గౌరవనీయులు పెద్దలు, మా పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయిరెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఒక బ్రోచర్ని, రాబోయే రోజుల్లో ఆ పోస్టర్ని, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేమంతా అంబేద్కర్ వారసులం, అంబేద్కర్ భావజాలం ఈ రాష్ట్రంలో అవసరం, దానికి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తామనే సంకేతం. ఆయన భావజాలం విరాజిల్లాలంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు అవసరం. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ అంబేద్కర్ వారసుల్ని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనారిటీలు ఆ మైనారిటీలు చెప్పే ముఖ్యమంత్రి గారు ఒక ప్రక్క ఉంటే,
అంబేద్కరీలను మోసం చేయటం మరొక ప్రక్క క్షుద్ర శక్తులన్నీ ఏకమవుతా ఉన్నాయి. వాటిని దరిచేరనియొద్దు, అంబేద్కర్ గారి భావజాలాన్ని కాపాడుకుందాం అనే ఆలోచనతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమంలో పెద్దలు విజయసాయిరెడ్డి గారి మీద చేతుల మీదుగా ఈ బ్రోచర్ని అన్వీల్ చేయడంతో పాటు రేపటి నుంచి జరిగే కార్యక్రమాలు, ఎల్లుండి జరిగే మహాయజ్ఞం, వీటన్నిటిలో అందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. ఎమ్మెల్యే బొల్లా ఓటమి భయంతోనే ముస్లింలపై దాడి ఇక ముస్లిం మైనార్టీ నాయకులు ఖండించారు. ఇక బొల్లా కుట్ర రాజకీయాలకు ముస్లింలు బుద్ధి చెప్తారని అన్నారు. వినుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ముస్లిం నాయకులపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ నర్సరావుపేట నియోజకవర్గం ముస్లిం మైనార్టీ నాయకులు బుధవారం నాడు ఖండించారు. ఈ సందర్భంగా నర్సరావుపేట నియోజకవర్గం ముస్లిం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ నిన్న వినుకొండలో ముస్లింలపై జరిగినటువంటి దాడిని నర్సరావుపేట మైనార్టీ సెల్ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షామింగ్ ఖాన్, టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు అయబు ఖాన్ అక్బర్ బాషాలపై జరిగినటువంటి దాడి హేమమైన చర్య అని పేర్కొన్నారు. ఒక సమస్యపై రెండు ముస్లిం వర్గాలు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రాజీ పేరుతో పిలిపించి వైసీపీ వర్గాన్ని ప్రోత్సహించి టెంట్ హౌస్లో కర్రలతో దాడి చేయించారని విమర్శించారు. ఇక బొల్లా బ్రహ్మనాయుడు ముస్లిం యువకులను గంజాయికి బానిసలు చేసి వారితోనే ముస్లింలపై దాడి చేయించారని మండిపడ్డారు. నిన్న వినుకొండ పట్టణంలో జరిగిన దాడిని నర్సరావుపేట మైనార్టీ సెల్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర కార్యదర్శి అయిన షమీమ్ ఖాన్ గారి మీద, అలాగే వినుకొండ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయూబ్ ఖాన్ గారి మీద, అలాగే అక్బర్ బాషా గారి మీద నిన్న జరిగిన దాడి హేమైన చర్యగా వర్ణిస్తూ ఈరోజు నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అక్కడున్న ముస్లిం సోదరులు ఒక సమస్య మీద రాజీ కోసం పిలిపించి అక్కడ బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రోద్బలంతో ఒక వర్గం షమీమ్ ఖాన్ గారి మీద, అలా అయూబ్ ఖాన్ గారి మీద అక్కడ ఆయుధాలతోటి టెంట్ హౌస్కి సంబంధించిన ఆయుధాలతోటి, టెంట్ హౌస్కి సంబంధించిన బొంగులు కానీ లేదా రాడ్లతోటి నిన్న దాడి చేయడం జరిగింది పక్కా ప్రణాళికతోటి. అక్కడ ఉన్న కొంతమంది యువకులు గంజాయికి బానిసలై అక్కడ ఏ విధంగా చెలరేగిపోయి వాళ్ళ తెలుగుదేశం పార్టీ మీద దాడులు చేస్తున్నారు. ఈ ప్రత్యక్ష ఉదాహరణ నిన్న వినుకొండలో జరిగిన దాడి అని తెలియజేస్తున్నాం. అలాగే బొల్లా బ్రహ్మనాయుడు గారు రేపు ఎలాగైనా సరే వినుకొండ నియోజకవర్గంలో ఓడిపోతున్నాడనే ఒక అక్కసుతోటి ప్రజల మద్దతు కోల్పోయినా, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ఈ బొల్లా బ్రహ్మనాయుడు ఇవాళ ముస్లిం సోదరులను పాముగా వాడుకొని ముస్లిం కమ్యూనిటీలోని తగాదాలను ప్రేరేపించి ఇవాళ ముస్లింల మీద దాడి చేయడానికి పక్క ప్రణాళికతో, మోసపూరిత ప్రణాళికతోటి దీంట్లో బొల్లా బ్రహ్మనాయుడు గారు హస్తం ఉందని తెలియజేస్తున్నా. అలాగే అక్కడున్న ముస్లిం సోదరులు కూడా అప్రమత్తంగా ఉండాలా. ఇవాళ రాబోయే ఎలక్షన్ దగ్గరలో ఉంది కాబట్టి ఎలక్షన్లో ముస్లిం సోదరుల మీద ఇవాళ వాళ్ళే తగాదు పెట్టేసి ఒక వర్గంగా వాళ్ళు చిత్రీకరించి ముస్లింలు కొట్లాడుకునే విధంగా ప్రేరేపిస్తున్న ఈ బొల్లా బ్రహ్మనాయుడిని మనం రాబోయే రోజుల్లో ముస్లిం సోదరులు, వినుకొండ ప్రాంతంలో ఉన్న ముస్లిం సోదరులు మొత్తం బుద్ధి చెప్పాలని, అలాగే షమీమ్ ఖాన్ మీద, అయూబ్ ఖాన్ గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నర్సరావుపేట మైనార్టీ సెల్ తరఫున, చదలవాడ అరవింద్ బాబు గారి తరఫున. నాగార్జున సాగర్ వివాదం నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేడు కీలక సమావేశం జరిగింది. ఏపీ తెలంగాణ జలవనరుల శాఖ అధికారులతో జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ భేటీ అయ్యారు. ఇక శ్రీశైలం నాగార్జున సాగర్ డ్యాంల నిర్వహణ బాధ్యతలు కృష్ణా బోర్డుకు అప్పగించడంపై ప్రధానంగా చర్చ నిర్వహించారు. ఈ భేటీలో నీటి వాటాలు, వరదలు, జలాల మళ్లింపు తదితర అంశాలపై చర్చలు జరిగాయి. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని కేరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఇంగ్లీష్ నేర్చుకోండి కానీ తెలుగుని మర్చిపోవద్దని అన్నారు. ప్రతి మనిషి ప్రతిరోజు తెలుగులో మాట్లాడితే బాగుంటుందని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తికి మొదటి మన దైవం కన్నా తల్లిదండ్రులే అని గుర్తించాలని అన్నారు. ఇక మాతృభాషను మొదట చదువుకుని ఆ తర్వాత ఇంగ్లీష్ భాషపై మక్కున పెట్టుకోవాలని అన్నారు. ఏది ప్రజలకు ఫ్రీగా ఇవ్వకూడదు. ఇక ప్రజలు విద్య, వైద్యం మాత్రమే ఫ్రీగా ఇవ్వాలని అన్నారు. ఏ ప్రభుత్వాలైనా సరే పోటాపోటీగా ఉచితాలు ఇవ్వడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. ఇక మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఏదో ఒక వ్యాయామం తప్పకుండా చేయాలని పేర్కొన్నారు. మనం పోయిన తర్వాత మనల్ని నలుగురు గుర్తుంచుకోవాలి అంటే ఖచ్చితంగా మంచి పనులు చేయాలని, శారీరకంగా దృఢంగా ఉంటేనే మానసికంగా దృఢంగా ఉంటారని పేర్కొన్నారు. ప్రతిరోజు యోగా చేయడం అలవర్చుకోవాలని పేర్కొన్నారు. ఇక మన దేశంలో ఉన్నన్ని రుచులు దేశంలో మరెక్కడా లేవంటూ ఇంట్లో వంట రూము, పూజ రూమును తప్పకుండా ఉండాలని పేర్కొన్నారు. ఇటీవలే ప్రజలు ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కి బాగా అలవాటు పడుతున్నారని వెంకయ్యనాయుడు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధానమంత్రి వీళ్ళందరూ మాతృభాష చదువుకొని పైకి వస్తే మనం ఎందుకు పైకి పోలేమండి? అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకని దయచేసి అందరూ ముందు మాతృభాషలో చదివించండి, ఆ తర్వాత ఇంగ్లీష్ భాష, హిందీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనం అలవాటు చేయాల్సి ఉంది.
మా అమ్మాయి స్కూల్ పెడితే బయట రాసింది మీడియం ఇస్ ఇంగ్లీష్ బట్ కల్చర్ ఇస్ ఇండియన్. భారతీయ సంస్కృతిని మనం అలవాటు చేసుకోవాలి. మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, ఇవన్నీ కూడా మన అలవాట్లు మనం ఉంచుకోవాలి. ఆ నిదానంగా మన అలవాటు పోయి ఆ ఫ్యాషన్ చూసి అదేదో దీన్ని చూసి కదా వాత పెట్టుకున్నట్టుగా ఆ పద్ధతి ఈ యొక్క పాత ఇంగ్లీష్ విద్యా విధానం వల్ల వస్తుంది. దాని స్థానంలో భారతీయ విద్యా విధానం రావాలా, భారతీయకరణ జరగాల, భాషను నేర్చుకోవాలి. దాంతోపాటు ఇంగ్లీష్ భాష కూడా తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మీ అందరూ కూడా మనం చెప్తాను. ఈ రామాయణ మహాభారతం లాంటి యొక్క మహాకావ్యాలు మన పాఠ్యాంశంలో భాగం కావాలి. అది జీవితంలో మంచి నడవడిక నేర్పిస్తాయి మనకి. ఎడ్యుకేషన్ is important. Education is not for employment. Education is for empowerment. Education is for enhancement of knowledge. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పించాలి ఉపాధ్యాయులు. చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పించాలా. సంస్కారం అంటే పెద్దల్ని గౌరవించడం, ప్రకృతిని గౌరవించడం, ఉదయాన్నే సూర్యుడితో పాటు వేయడం, సూర్యాస్తమయాన్ని పనులు పూర్తి చేసుకోవడం, అలాగే నీటితో, గాలితో, వేడితో, వెలుతురుతో, వీటన్నిటితో స్నేహంగా ఉండే జీవనం అవుతుందో అది ఆరోగ్యవంతమైన జీవితం అవుతుంది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. భారతీకరణలో భాగంగా ఉదయాన్నే లేయడం, కాస్త వ్యాయామం చేయడం, సైక్లింగ్ చేస్తావా, జాగింగ్ చేస్తావా, రన్నింగ్ చేస్తావా, లేకపోతే ఇంకేదైనా ఆట ఆడతావా, నీ ఇష్టం వచ్చిన ఆట ఆడు. తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాం. అంతరిక్ష పరిశోధనలపై విద్యార్థులు నాసా చిన్ననాటి నుంచి ప్రోత్సహిస్తోంది. వారికి వివిధ రకాల పోటీలు, శిక్షణ నిర్వహిస్తోంది. మన పాఠశాలలో కూడా వ్యవసాయం, ఇతరత్ర గ్రామీణ రంగాల్లోని సమస్యలకు పరిష్కారం కనుక్కునే విధంగా విద్యార్థులను చిన్ననాటి నుంచే ప్రోత్సహించాలి. అగ్రికల్చర్ ఇస్ అవర్ బేసిక్ కల్చర్. అండర్స్టాండ్ దాట్. అది గుర్తుపెట్టుకోండి. వ్యవసాయం ఉందని మన మౌలికమైన యొక్క మన సంస్కృతి. అందుకని వ్యవసాయంలో కూడా మన పిల్లలకి అభివృద్ధి కల్పించే ప్రయత్నం చేయాల్సిన అవసరంతో ఉంది. ఈరోజు మనం అందరం కూడా మన సంస్కృతిని గుర్తు చేసుకొని మన పెద్దలను గౌరవిస్తూ ప్రకృతిని కాపాడుకుంటూ షేర్ అండ్ కేర్తో పాటు లవ్ అండ్ లివ్ విత్ ద నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బెటర్ ఫ్యూచర్. ప్రకృతిని మనం ప్రేమిస్తే ప్రకృతి మనం ప్రేమిస్తుంది. అకాల వర్షాలు రావు, లేదా సునామీలు రావు. ఎందుకంటే మనం ఈ ప్రకృతిని చెడగొడుతున్నాం. అందుకే ఇవన్నీ రకాల ఇబ్బందులు మనకు వస్తున్నాయి. కాబట్టి ప్రకృతితో కలిసి జీవించే అలవాటు చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించండి. నాయకత్వ లక్షణాలు చిన్నప్పటి నుంచి నేర్పించండి. వారు నిరుత్సాహపరచొద్దు. సానుకూల మాటలతో ప్రోత్సహించండి. వక్తృత్వ పోటీల్లో పాల్గొనేట్టుగా, వ్యాసరచన పోటీల్లో పాల్గొనేట్టుగా, అలాగే క్రీడల్లో పాల్గొనేట్టుగా 10 మంది ముందు 10 మందితో 10 మంది ముందు 10 మందితో మాట్లాడే అలవాటు. విజ్ఞానం ఎంతో ముఖ్యం. శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం ఇంకా చాలా ముఖ్యం. దానితో పాటు ప్రాపంచిక పరిజ్ఞానాన్ని మన పిల్లలు ముందు అమ్మమ్మలు, తాతయ్యల దగ్గర నేర్చుకోవాలి. తర్వాత తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోవాలి. ఆ తర్వాత పవిత్రమైన గురువుల దగ్గర నేర్చుకోవాలి. ఆ గురువుల జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని గురువును మర్చిన వాడు మానవుడే కాదు అని చెప్పారు. ఈ విషయాలు 5 విషయాలు కూడా పిల్లలందరూ, పెద్దలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మాతృభాష ప్రతి ఒక్కరికి అవసరం. ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వచ్చేందులో వెంకయ్యనాయుడు గారు మాతృభాష అని చెప్తున్నా అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాబట్టి చెప్తూ ఉన్నాను. ఇంగ్లీష్ నేర్చుకోండి, కానీ ఇంగ్లీష్ వాడిగా పిల్లలను తయారు చేయడం. ఇందాక చెప్తున్నాడు, చిన్న విషయం చెప్పడం. మీకు వస్తే ఒక పుష్పగుచ్చం అందజేయండి అంటే ఎలా ఉంటుంది? బొకే ఇవ్వండి. ఏం బొకే? బొకే ఏంది? తీసుకోండి, పర్లేదు. 1 year అయినా పర్లేదు, 1.5 year అయినా వాళ్ళు ట్రైన్ చేసేదానికి ప్రయత్నించండి. మీకు కుదిరినంత చేయండి. లేదు మా హెల్ప్ ఏమన్నా కావాలంటే తప్పకుండా పంపించండి. ఎందుకంటే మేము ఇప్పటికే మా వైపు నుంచి, విజ్ఞానం వైపు నుంచి చాలా స్కూల్స్కి ట్రైన్ చేస్తూ ఉన్నాం. టీచర్స్ని ట్రైన్ చేసి వారికి పంపిస్తూ ఉన్నాం. దానికి మేమేం ఛార్జ్ చేయట్లేదు. కాబట్టి మీరు తప్పకుండా వినియోగించుకొని మా యూనివర్సిటీకి పంపిస్తే తప్పకుండా ట్రైన్ చేసి వాళ్ళందరినీ కూడా ఫ్యాకల్టీ, టీచర్స్ అందరినీ కూడా పంపిస్తాం. ఈ స్కూల్ బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. బాగా జరిగితేనే ఈ టౌన్ ఇదంతా కూడా అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు ద ప్రమోటర్స్ ఆఫ్ దిస్ స్కూల్. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని నాగన్నకుంటలో గంజాయి బ్యాచ్ వీరవిహారం చేశారు. ఇక అర్ధరాత్రి యువకులు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మద్యం మత్తులో పరస్పరం యువకులు దాడులకు పాల్పడ్డారు. ఇక దాడిలో 5గురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు నాగన్నకుంటలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
అణగారిన వర్గాలకు అంబేద్కర్ నిలువెత్తు రూపమని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం సమసమాజాన్ని నిర్మించిందని, సీఎం జగన్ అంబేద్కర్ ఆశయాలకు అమలు చేస్తున్నారని అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని రూపొందించారని తెలియజేశారు. భావితరాలకు అందించేలా నిర్మాణం చేశారని, బడుగు బలహీన వర్గాలను ఇతర వర్గాల స్థాయికి తీసుకెళ్లిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సమతా న్యాయ శిల్పాన్ని 19న ఆవిష్కరించనున్నామని తెలియజేశారు. ఇక ఆయన విగ్రహావిష్కరణకు అందరూ ఆహ్వానితులని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బెజవాడ నడిబొడ్డున్నటువంటి విశాలమైన స్వరాజ్య మైదానంలో 85 అడుగుల ఎత్తైనటువంటి పెడెస్టల్ పైన 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం టివిగా నిలబడుతుందని చెప్పారు. అయితే విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించినటువంటి అంబేద్కర్ విగ్రహం అరుదైన రికార్డు సొంతం చేసుకుందని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం అని తెలిపారు. ఇక దేశంలో అన్ని పెద్ద విగ్రహాల్లో 3వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. అణగారినటువంటి వర్గాలకి ఆయన ఒక నిలువెత్తు రూపంగా నిలిచి, మీకు నేనున్నాను, మీ హక్కులను కాపాడేదానికి, మీ యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడేదానికి నేనున్నాను అన్నటువంటి ఒక సందేశాన్ని ఇచ్చి, ఇప్పటికీ కూడా ఆయన రూపొందించినటువంటి రాజ్యాంగం అనేక మార్పులు చేర్పులు చేసుకున్నప్పటికీ కూడా ఆయన ఆశయాలు, ఆయన కలలు ఇప్పటికీ కూడా సాకారం చేస్తూ ఆ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది ఈ రోజు కూడా సమసమాజాన్ని నిర్మించేటటువంటి ఆ యొక్క ఆ క్రమాన్ని ఆయన ఏదైతే ప్రారంభించారో అది ఈ రోజు కూడా అది కొనసాగుతూ ఉందని చెప్పేదానికి నేను సంతోషిస్తా ఉన్నా. ఒక్కసారి మనం గతానికి వెళ్ళినట్లయితే 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఏదైతే ఆశయాలతో ఆ రాజ్యాంగాన్ని రూపొందించారో వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలి, బడుగు బలహీన వర్గాలకి ఆయన ఆశించినటువంటి విధంగా న్యాయం చేయాలి అన్నటువంటి తపనతో 4 సంవత్సరాల 8 నెలల కాలం సాగించినటువంటి ఈ పరిపాలన మన జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దేశంలోనే మరెక్కడా లేని విధంగా రూపొందించాలి, భావి తరాలకి ఆకాశమంత ఎత్తున్నటువంటి ఆ సంస్కారవంతుడి విగ్రహాన్ని భావితరాలకు అందించి చిరస్థాయిగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కూడా చరిత్ర పుటల్లో నిలిచిపోతారనడంలో సందేహం లేదు. ఒక్కసారి గతంలోకి వెళ్ళినట్టయితే నేను పల్లెటూరులో పుట్టి పెరిగినటువంటి వాడిని. నాకు కూడా తెలుసు పల్లెటూరులో ఆచార సాంప్రదాయాలు, వివక్షత ఎలా ఉన్నాయి అన్నటువంటిది. ఒక 30 సంవత్సరాల క్రితం వెళ్ళినట్లయితే, ఎక్కువ కాలం కూడా అవసరం లేదు, 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే ఈ యొక్క అస్పృశ్యత అన్నటువంటిది ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం దాతలు ముందుకు రావడం అభినందనగా ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. ఇక బుధవారం పొదిల ప్రసాద్ బ్లాక్ లోని 2వ బ్లడ్ బ్యాంక్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఇక ఉదయ్ ఆసుపత్రి అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి 2 లక్షల రూపాయలు ఖరీదు గల రక్త పరీక్ష ఫలితాలు చూపించే 2 పరికరాలను బ్లడ్ బ్యాంకు అందజేశారు. ఈ పరికరాలను డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ రక్తంలోని ప్లాస్మాను, రక్త కణాలను వేరు చేసే సెంట్రిఫ్యూజ్ బ్లడ్ బ్యాంక్ సీల్ పరికరాలను 2 లక్షల వ్యయంతో డాక్టర్ రామకృష్ణారెడ్డి అందించారని ఆయన తెలియజేశారు. ఈ ఆసుపత్రిలో 2 బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేసి ఆపరేషన్ థియేటర్లకు అందుబాటులో ఉంచామని ఆయన చెప్పారు. గతంలో బ్లడ్ బ్యాంకు వెళ్లాలంటే కష్టతరంగా ఉండేది. ప్రస్తుతం కొత్తగా ఆధునీకరించినటువంటి 40 లక్షల వ్యయంతో నిర్మించినటువంటి 2 ఆపరేషన్ థియేటర్ల వద్ద బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేయడం వల్ల ఎంతో
వెసులుబాటు కలిగిందని ఆయన చెప్పారు. ఇక డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గుంటూరు మెడికల్ కళాశాలలో చదివినానని చెప్పారు. తన వంతు సహాయంగా ఈ పరికరాలు అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ గోవింద్ నాయక్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రాబ్లమ్స్ ఉండేవి. సో కిరణ్ కుమార్ గారు వచ్చిన తర్వాత బ్లడ్ బ్యాంక్ని అత్యాధునికమైనటువంటి పరికరాలతోటి పాతవన్నీ తీసేసి కొత్తవి వాడుకలోకి తీసుకురావడం కానీ, అదేవిధంగా కొత్త టెక్నాలజీని ఇన్వాల్వ్ చేసినటువంటి జెల్ కార్డ్ మిషన్స్ కానీ ఇన్వాల్వ్ చేయడం కానీ జరిగింది. సో ఆ సందర్భంలో మాకు చాలా కాలం బట్టి ఈ వచ్చినటువంటి శాంపిల్స్ని సెంట్రిఫ్యూజ్ చేయడానికి సెంట్రిఫ్యూజ్, అదేవిధంగా ఒక స్టెరైల్గా ఒక బ్లడ్ బ్యాగ్ని సీల్ చేయడానికి ఒక ట్యూబ్ సీలర్, బ్లడ్ బ్యాగ్ సీలర్ లేక కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మన ఉదయ్ హాస్పిటల్ అధినేత రామకృష్ణారెడ్డి గారికి చెప్పిన వెంటనే సార్ చాలా సహృదయంతో మన బ్లడ్ బ్యాంక్ చేస్తున్న సేవలను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఒక ట్యూబ్ సీలర్ని, అదేవిధంగా ఒక సెంట్రిఫ్యూజ్ని ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమంలో కొత్తగా వస్తున్న మెటర్నిటీ బ్లాక్, అలానే గైనకాలజీ బ్లాక్, ఇవన్నీ కూడా ఇటుపక్క మనకి సెంట్ జోసెఫ్ హాస్పిటల్ దగ్గర రావడం, పాత బ్లడ్ బ్యాంక్ మనకి రైల్వే స్టేషన్ దగ్గర ఉండటం, దాదాపు 1-2 కిలోమీటర్స్ పరిధిలో మనం ప్రతిరోజు హౌస్ సర్జన్స్ కానీ, డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ పరిగెత్తాల్సిన అవసరం ఏర్పడింది. ఇక్కడైతే మాత్రం మనకి రెగ్యులర్గా ఇవాళ బైపాస్ ఆపరేషన్ జరుగుతున్నాయి. ఇదే ప్లేస్లు పక్కనే ఉన్నాయి. ఇటుపక్క ఎమర్జెన్సీ థియేటర్ ఉంది. ఇక్కడ ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు ఇంత ఆధునికమైన ఆపరేషన్స్, క్రిటికల్ ఆపరేషన్స్, ఈవెన్ రేనల్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. సో ఇలాంటి వాటికి డెఫినెట్గా బ్లడ్ అనేది చెయ్యి చాపితే అందేటట్టు ఉండాలి. అదే రకంలో వాళ్ళు చెయ్యి చాపితే కాదు, కొద్దిగా కనబడుతూనే ఉండి మా వాళ్ళే చెయ్యి చాపి ఇచ్చే స్టేజ్లో మేము ఉన్నాం. కాబట్టి వాళ్ళ ప్రజలైతే మాత్రం ఇబ్బంది పడకుండా ఉండడానికి డాక్టర్లే కాదు, ప్రజలకు కూడా అందుబాటులో తీసుకొస్తాం. ఆ క్రమంలో అసలు ఇక్కడ పెట్టాలా వద్దా అన్నప్పుడు బ్రదర్ అయితే మాత్రం కొద్ది కష్టమైందండి అది ఇది అన్నాడు. బట్ కష్టాన్ని ఇష్టంగా తీసుకున్నాడు, నష్టం లేకుండానే చేసాడు అనిపిస్తుంది. దానికి మీ దాతలు సహకరించారు. మీ దాతలతో మేము వినలేనిది. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కోరిక మేరకు సూపరింటెండెంట్ గారి ఈ బ్లడ్ బ్యాంకుకు సంబంధించినటువంటి ఒక చిన్న ఎక్విప్మెంట్ నా వైపు నుంచి అందించడం నేను ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఏదేమైనా నేను యాక్చువల్గా చదువుకున్న కాలేజీ, చదువుకున్న హాస్పిటల్ మేము ఉన్నంత వరకు వీటి మీద ఎంతో ప్రేమ, మమకారం ఉంటాయి, ఎవరు కాలం లేదు. బట్ అట్ ది సేమ్ టైం ఇంత పెద్ద హాస్పిటల్ మేనేజ్ చేయాలన్నా, ఇంత పెద్ద హాస్పిటల్ నడపాలన్నా వాస్తవంగా చెప్పాలంటే గవర్నమెంట్కి కూడా చాలా ఛాలెంజింగ్ పాయింట్. దీంట్లో ప్రతి చిన్న విషయానికి అన్ని గవర్నమెంట్ మీద ఆధారపడకుండా సూపరింటెండెంట్ గారు చొరవ తీసుకొని ఇలాంటి చిన్న ఏదన్నా మేజర్గా ఎక్విప్మెంట్స్ కాకపోయినా చిన్న అవసరం అనేది ఇమీడియట్గా అవైలబుల్ గవర్నమెంట్ నుంచి ఒక్కోసారి లేట్ అవుతుంది, ఒక్కోసారి నుంచి కుదరకపోయినా మాలాంటి వాళ్ళు ఇప్పుడు అందుబాటులో ఉంటాం అవసరమైతే. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం కొమ్మూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం వికాసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం జరిగింది. ఇక ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, వికాసిత్ భారత్ ప్రభారీ అధికారి సల్మాన్ ఆరోగ్యరాజు, జిల్లా పరిషత్ సిఇఓ జె మోహన్ రావు, సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ పాల్గొన్నారు. ఇక ముందుగా పిచికారీ చేసే డ్రోన్ స్టాల్స్ ను పరిశీలించారు. ఇక ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ఇచ్చే పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని, ఇంకా లబ్ధి పొందని వారు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి టి ప్రేమ్ కుమారి, జెడ్పీటీసీ సభ్యులు ముజావర్ గుల్జార్ బేగం, గ్రామ సర్పంచ్ గేరా జ్యోతి, వివిధ శాఖల జిల్లా మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చెందేలా కృషి చేస్తాము. వలసవాద భావజాలం ఏ రకంగా ఉన్నా వదిలించుకుంటాము. ఎంతో గర్వంతో దేశ వారసత్వ అంబేద్కర్ పేరు అడ్డు పెట్టుకుని 100 కోట్ల రూపాయల దోపిడీకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెరలేపిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని 150 కోట్ల రూపాయలతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటైతే అలాంటి విగ్రహానికి ఏపీలో 400 కోట్లు ఖర్చు చూపడం దోపిడీ కాక మరేంటని నిలదీశారు. తెలుగుదేశం ప్రభుత్వం 137 కోట్లతో 125 అడుగుల ఎత్తు విగ్రహంతో నిర్మించి తలపెట్టినటువంటి స్మృతి వనాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. 36 కోట్లతో 26% పనులు కూడా తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసిందని ఆయన గుర్తు చేశారు. ఇక తెలుగుదేశం ప్రభుత్వం తలపెట్టినటువంటి ప్రాజెక్టు కంటే చిన్న ప్రాజెక్టు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టి 400 కోట్లు ఖర్చు చూపెట్టిందని ప్రశ్నించారు. ప్రభుత్వ కనుసన్నల్లోనే అంబేద్కర్ విగ్రహాల దోపిడీకి గురయ్యాయని ఆక్షేపించారు.
ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనం నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అమరావతి రాజధాని కేంద్రంలో ఏర్పాటు చేయి తలపెట్టినటువంటి ప్రాంతం. ఇక్కడ ఇప్పుడే చూసాం 36 కోట్లు ఖర్చు పెట్టాం ఆ రోజు ప్రభుత్వం. 26% పనులు పూర్తయినాయి. స్మృతివనం పనులు ఫౌండేషన్స్ మొత్తం కూడా అయిపోయినాయి. ఇక్కడ దానికి సంబంధించినటువంటి నమూనాలన్నీ కూడా అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయి. 7 విగ్రహాలు ఉన్నాయి. ఒక విగ్రహం ఉంది, 6 విగ్రహాలు. గతంలో మేము ఈ స్మృతివనం పరిశీలనకి 2-3 సార్లు నేను రామయ్య గారు మేమందరం ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులందరం రావడం జరిగింది. ఈ స్మృతివనం ఉంటే ఇది ప్రజలకు చూపిస్తా ఉన్నాం, దీన్ని తెలియజెప్తా ఉన్నాం, వెలిబుచ్చుతా ఉన్నాం అని చెప్పి ఒక దుగ్ధతో కుట్రతో కుయుక్తులతో ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు కూడా దొంగిలి చూపారు ఆ రోజు. దీని మీద కూడా వివాదం నడిచింది కొంతకాలం. ఇవాళ విజయవాడలో అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తైన విగ్రహం ఎల్లుండి ముఖ్యమంత్రి ఓపెన్ చేయబోతా ఉన్నారు, ఆవిష్కరించబోతున్నారని చెప్పి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. ఇవాళ ఇది ఎప్పుడో చేశాం. ఆనాడు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో అసెంబ్లీ ఉన్నప్పుడు 2 రోజులు 125వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాడు. ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అంబేద్కర్ గారి గొప్పతనం గురించి శ్లాఘిస్తూ ప్రతి శాసనసభ్యుడు కూడా ఆ రోజున ఆయన్ని వేణోళ్ల కొనియాడటానికి ఆ శాసనసభ సమావేశాలు 2 రోజులు నిర్వహించాం. ఆ సమావేశాలను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి బహిష్కరించి బయటికి వెళ్ళిపోయాడు. అంబేద్కర్ గారి స్మృత్యర్థం 125 సంవత్సరాల జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్ని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ బహిష్కరించింది, సమావేశాలకే రాకుండా. ఆ రోజు తీసుకున్న నిర్ణయం రాజధాని కేంద్రంలో 125 అడుగుల ఎత్తైన విగ్రహంతో ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని, దానిలో ఇండోర్ అవుట్డోర్ ఆడిటోరియాలు, బుద్ధిస్ట్ ధ్యాన కేంద్రం, 10,000 వాల్యూమ్స్తో ఒక లైబ్రరీ, అదేవిధంగా ఒక మ్యూజియం, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. 20 ఎకరాల స్థలాన్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కేటాయించాడు. దానిలో 26% పనులు పూర్తి చేసాం, 36 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినాక ఈ అమరావతిని ఏ విధంగా నిర్దాక్షిణ్యంగా చంపేశాడో అదేవిధంగా ఈ ప్రాజెక్టు అంబేద్కర్ గారి స్మృతివనం ప్రాజెక్టును కూడా చంపేసి విజయవాడలో విగ్రహం పెడుతున్నానన్నాడు. ఆ రోజు మేము ఈ ప్రాజెక్టు విలువ 137 కోట్లు, హైదరాబాద్లో కేసీఆర్ గారు 150 కోట్లతో ఇదే 125 అడుగుల ఎత్తైన విగ్రహంతో ప్రాజెక్ట్ చేశారు వాళ్ళు. ఇవాళ 404 కోట్లంట. అంటే 100 కోట్లు అంబేద్కర్ గారి విగ్రహం పేరు మీద దోచుకోవడానికి ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. ఈరోజు అంబేద్కర్ గారి మీద వాళ్ళకేం ప్రేమ లేదు. అంబేద్కర్ గారి విదేశీ విద్యానిధి పథకాన్ని, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకాన్ని జగన్ విదేశీ విద్యానిధి పథకం కింద పేరు మార్చారు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉంటుందా? వీళ్ళు అంబేద్కర్ గారిని కొనియాడే అర్హత వీళ్ళకుందా? అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ప్రతిరోజు కూనీ చేస్తా ఉన్నారు. ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలం నుంచి ప్రతిరోజు కూనీ చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నిన్నటికి నిన్న కూడా ఎల్లుండి ప్రోగ్రాం గురించి నిన్న చెప్తా ఉన్నాడు విజయసాయి రెడ్డి, ప్రెస్ మీట్ పెట్టి ఇదే విధంగా చెప్తా ఉన్నాడు అంబేద్కర్ గారి గురించి. చెప్పి అంబేద్కర్ గారు దార్శనికుడు, దానికి మేము ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు, అందరు రావచ్చు అని చెప్పి ఈయన ఆ ప్రాజెక్టు గురించి వివరాలు చెప్తా ఉన్నాడు. పక్కన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ నిలబడి ఉన్నాడు, బొమ్మలాగా నిలబడి ఉన్నాడు. సిగ్గుండాలి ఆ మంత్రికి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసేది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఆ రోజు ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు నేను మంత్రిగా ఉన్నా. ఇవాళ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటే ఎగ్జిక్యూట్ చేసింది. మంత్రి మెదలకుండా కూర్చుంటే ఈడేదో అంబేద్కర్ గారి ముని మనవాళ్ళలాగా విజయసాయి రెడ్డి ప్రాజెక్ట్ వివరాలను, ప్రాజెక్ట్ ఓపెనింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎంతకంటే అవమానం ఏమైనా ఉంటుందా? ఎంతకంటే పెత్తందారితనం ఇంకోటి ఉంటుందా? వీళ్ళ చెప్పేది అంబేద్కర్ గారి స్మృతివనం గురించి, అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు గురించి. అంటే వీళ్ళు ఈ 4 సంవత్సరాలు 8 నెలల కాలంలో అధికారంలోకి వచ్చినాక దళితుల ఓట్లు, బలహీన వర్గాల ఓట్లు దండుకొని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 4 సంవత్సరాలు 8 నెలల కాలంలో ఘోరాతి ఘోరంగా అవమానించారు, హత్యలు చేశారు, మానభంగాలు చేశారు, దళితుల్ని శిరోముండనాలు చేశారు, మూత్ర విసర్జన చేసి అవమానించారు.
వీళ్ళు చెయ్యని దుర్మార్గాలు లేవు దళితుల మీద. ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం ఒకటేసి ఈ పాపాలని కడిగేసుకుంటున్నామని అనుకుంటున్నారా? సిగ్గుండాలి. ఇవాళ చిత్తశుద్ధితో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ నడిబొడ్డు, రాష్ట్ర నడిబొడ్డున ఏర్పాటు అవుతున్నటువంటి క్యాపిటల్లో నడిబొడ్డున 20 ఎకరాల స్థలాన్ని కేటాయించి ఆ రోజున శరవేగంగా మేము పనులు మొదలైతే చేసి అక్కడ విగ్రహం వేస్తున్నా అని చెప్పి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. ఇవాళ చాలా సిగ్గుమాలిన చర్య. ఇక్కడ ఇదంతా కూడా చూపించడానికి తీసుకొచ్చాం. ఇవాళ 36 కోట్లు ఖర్చు పెట్టాం. మరి రేపటి రోజున మరి ఇదంతా కూడా అందరూ కూడా ఆ రోజు దీంతో పాటు బాబు జగజీవనరావు గారి ప్రాజెక్టు ఇక్కడే సమతా స్మృతివనం బాబు జగజీవనరావు గారి పేరు మీద ఇచ్చాం. 50 కోట్లు కేటాయించాడు, 10 ఎకరాల స్థలం కేటాయించాడు. అదేవిధంగా మీరు చేయండి, మీకు నిజమైన ప్రేమ ఉంటే అన్ని మీ హెడ్ క్వార్టర్స్లో జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ స్మృతివనాన్ని ఎందుకు ధ్వంసం చేశారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. చాలా దారుణమైన అంశం. అంబేద్కర్ గారి పేరు మీద 125 జయంత్యోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్ట్ని ఈ విధంగా అడ్డగోలుగా ధ్వంసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన నాయకులు, తాబేదారులు ఇవాళ ఏదో చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. అసలు దళిత జాతికి ఈ 4 సంవత్సరాలు 8 నెలల కాలంలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, దౌర్జన్యాలు, దుశ్చర్యలకి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పి మరి ముందుకు రావాలి. మళ్ళీ ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాం. మీకు సిగ్గు లజ్జ ఉంటే మీరు ఏం చేశారో ఒకసారి చెప్పండి. 27 పథకాలు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి అమలవుతున్నటువంటి పథకాలన్నీ కూడా రద్దు చేసి రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కులన్నీ కూడా కాలు రాసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సిగ్గుండాలి. ఈ రోజున అంబేద్కర్ గారి పేరు మీద ఇలా మళ్ళా ఓట్లు దండుకోవడానికి ముందుకు రావడానికి అని చెప్పి వీళ్ళకి సిగ్గు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.